ప్రభు, నన్ను కూడా సమాజము, లోకము, ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగు స్టూపిడ్, అన్ఫిట్, అన్ప్రాఫిటబుల్, యూజ్లెస్, వేస్ట్, నన్ను కూడా అలాగే తిట్టారు. వ్యర్థుడు, ఉపయోగం లేనివాడు, నిరుపయోగి, అన్ఫిట్ అనే రకరకాలుగా తిడుతూ ఉన్నారేమో. నన్ను లోకం నిరాకరించిందంట. నువ్వేమైనా నన్ను స్వీకరిస్తావా? ఎప్పుడు నీకు అప్పగించిన పనిలో నుండి పారిపోవద్దు. పారిపోయేవాడు విజయశాలి కాదు, విజయశాలి పారిపోడు. శిలువ మీద వేలాడదీయబడిన యేసు యుద్ధకు వస్తే ఆ దుఃఖం నిట్టూర్పవుతుంది. నీ దుఃఖదినంలో సమాప్తం అవుతాయి. నీ కన్నీరు తొడవబడుతుంది, నీ గాయాలు కట్టబడతాయి. నువ్వు ఆధ్యాత్మికమైన రక్షణ మారు మనసులో నీకు తిరిగి రాబోతున్నావు. దేవుడిని అమోఘమైన విధానములు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. యేసు నీకొద్దా? తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. 3వ వరుస, ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. ఈ బిల్ట్ ఈ శాంక్చురీ. యేసుక్రీస్తు ప్రభువు వారు కట్టువాడని మన జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. 78వ కీర్తనలో అక్షరానుసారంగా ఇశ్రాయేలీయుల చరిత్ర, ఆత్మీయంగా మన చరిత్ర కూడా అదే. ఆయన కరుణా సంపన్నుడు. ఆ పై వచనాల్లో ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు, శోధించుట, వీటన్నిటినీ ఒక్క స్ట్రోక్తో కనబడకుండా మాయం చేశాడు. అదేంటంటే తన పరిశుద్ధ మందిరమును కట్టుట. ఆయన కట్టడానికి ఆరంభించినప్పుడు పై బలహీనతలన్నింటినీ ఆయన మరిచిపోయి తుడిచివేసి అపరిశుద్ధులతో పరిశుద్ధుడు ఉండాలని, అవిధేయులతో విధేయుడు ఉండాలని, భూ సంబంధమైన వారితో పరసంబంధమైన వాడు ఉండాలని, భక్తిహీనులతో దేవుడు ఉండాలని సంకల్పించిన ఏర్పాటు అమోఘమైనది. గాడ్స్ సిటీ, దేవుని పట్టణం, లేదా గాడ్స్ క్లైమాక్స్, దేవుని పరాకాష్ఠ. దాన్ని దేవుడు పరాకాష్ఠలోనికి తీసుకురావాలని కోరుతూ ఉంటాడు. పాత నిబంధనలో మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి మహిమను చూచినాడు. సొలొమోను దావీదు ప్రత్యక్ష లేదా దేవుని మందిరం కొరకైన స్థలాన్ని సిద్ధపరిచినాడు. ఆయన మహిమను చూచినాడు. ఇప్పుడు సొలొమోను దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టి ఆయన మహిమను వెల్లడి చేసినాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను 3 దినాల్లో తిరిగి లేపుతానని ఆయన శరీరమైన దేవాలయాన్ని గురించి జ్ఞాపకం చేసి ఆయన ఎలాగ మహిమలో ప్రవేశించినాడో చెప్పబడుతూ వచ్చింది. 5వది ఆఖరిది, ఈ కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము యేసు రక్తం ద్వారా కడగబడి కొనబడిన వారము అలాంటి నిత్య మహిమలో ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు అనుమతిస్తే ఈ 5 మహిమలు చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదట దేవుడు మోషేకు సిద్ధపరిచిన మహిమ. ఎందుకు ఈ 5 విషయాలు ఏరుకున్నామంటే దేవుని నివాసస్థలంగా ఉండట్లో కట్టబడటానికి దేవుడితో కలిసి పనిచేసే వారి యొక్క పరాకాష్ఠ దేవుని మహిమ. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చేసిన ఆఖరి ప్రధాన యాజకత్వ పరిచర్లో, నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉండెనో నీవు నాకు అనుగ్రహించు వారు కూడా అట్టి మహిమలో ఉండాలని నేను కోరుచున్నాను. అది యేసు ప్రభు యొక్క అల్టిమేట్ కోరిక. కనుక మనమందరము మహిమ నుండి అధిక మహిమలోని ప్రవేశించాలని దేవుని యొక్క ఆశయం. ఇప్పుడు మొదట ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. మోషే యొక్క మహిమను గురించి కొత్త నిబంధనలో
మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చదవవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. మాథ్యూ చాప్టర్ 17 verse 3. మత్తయి 17:3. ఇదిగో మోషేయు ఏలియాను వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదునని. ఎవరు కడతామన్నారు? యేసు ప్రభు కడతామన్నాడు. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? మీరు కట్టేది లేట్ అవుతుందేమో, నేను కట్టేస్తానులే. మీరు కట్టేది మళ్ళీ మాకు ఇష్టమైనట్టు మా టేస్ట్ ప్రకారం కడతారో లేదో, అందుకే నేనే కట్టేస్తానులే. పేతురు మాటలు కట్టుతున్నాన్ని ఏకవచనం ఉంది. మీ బైబిల్లో కూడా ఏకవచనమేనా, బహువచనమా? కట్టుదమ్మా, కట్టుతున్నాన్ని. ప్రభు నేను కడతానంటే నేను కూడా కడతానులే ప్రభా. దిస్ ఆల్వేస్ టెంప్టేషన్ ఫర్ అస్. ఇది ఎప్పుడు మనకు కూడా పోరాటము. మేము ఇన్ని సంఘాలు కట్టామండి, ఇన్ని మందిరాలు కట్టామండి. ఎవరు చెప్పారు మీరు కట్టారని? సంఘాలు కట్టారని ఎవరు చెప్పారు? మందిరాలు కట్టారని ఎవరు చెప్పారు? మనం కూలీళ్ళం, పనివాళ్ళం. కట్టేది ఆయన, నిర్మాణకుడు ఆయన. యెరూషలేమును కట్టువాడు యెహోవా అని బైబిల్లో రాస్తే మనమేమంటాం? మేము కట్టేదండి అని మనం అంటాం. దానికి పేతురు ముందే ఆ స్పిరిట్ ఉంది. సో వీ ఇన్కల్కేట్ ద స్పిరిట్ ఆఫ్ పీటర్. పేతురు యొక్క ఆత్మను మనం స్వతంత్రించుకొని అలాగ తలస్తూ ఉంటాం. మన ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారిది అయితే, నాట్ మీ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తు. యేసు ప్రభు చెప్పింది కూడా అదే, నాట్ మై వెల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు, మీ చిత్తమే. కనుక మనం ఊరికే పనివారం. దేవుడు మా ద్వారా, లేకపోతే దేవుడు ఇక్కడ కొన్ని సంఘాలు ఆరంభించాడు కదా, కొన్ని మందిరాలు కట్టినారు అని అలాగ మాట్లాడితే బాగుంటుంది. కానీ మన భాషలో ఉన్న బలహీనతను బట్టి అనేకసార్లు అలాగ మనం మాట్లాడలేకపోతున్నాం. అంటే మనం వాడే పద ప్రయోగం అంత ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే పదజాల సంపద మన దగ్గర చాలా కొరతగా ఉంటుంది. దాన్ని ప్రయోగించడం కూడా అంత తేలికేం కాదు. దైవ జ్ఞానం కలిగిన సొలొమోన్ లాంటి వాళ్ళైతే ఆ పద ప్రయోగం బహుశా చాలా అందంగా, ఆత్మీయంగా, అసమానంగా, అద్వితీయంగా, అపురూపంగా చేయవచ్చు. ఇక్కడ మోషే దేవుని మహిమలో కనిపించినాడు. కనుక నేను చెప్పదలుచుకుంది, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అసోసియేటెడ్ ఇన్ బిల్డింగ్ అప్ ఆఫ్ ద లార్డ్స్ వర్క్, లార్డ్స్ కింగ్డమ్, లార్డ్స్ టెంపుల్ ఈజ్ సీన్ ఇన్ ద గ్లోరీ. యేసు ప్రభువుతో కలిసి ఆయన కట్టే పనిలో మనము కూడా ఏకీవించి పాలు పంచుకునే వారము. పరాకాష్ఠ ఏంటంటే ఆయన మహిమలో మనం కనబడతాం. అది మనకున్న భాగ్యము, అది మనకున్న ధన్యత. మోషే, ఏలియాలు ఆయనకు మహిమలో ఉన్న ఆయన మహిమలో ఉన్న వీరికి శిష్యులు చూచి కట్టుదమ్మా అని తలంచినారు. కనుక మోషే, ఏలియాలు మనకి ఏ జ్ఞాపం చేస్తున్నారంటే, దేవునితో వారికి ఉన్న అనుబంధాన్ని, సంబంధాన్ని, ఆత్మీయ బంధాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మహిమ దేవునిది, పాపము మనది. వాట్ ఈజ్ గ్లోరీ? మహిమ అంటే ఏంటి? ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్లు చెప్తాను, అవి మీరు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే, కానీ అవసరం. విచిత్రం ఏంటంటే అవసరమైనవన్నీ అర్థం కావు, అర్థమయ్యేవన్నీ కూడా అవసరం కావు. కొన్ని అవసరము అర్థమవుతాయి, కొన్ని అనవసరము అర్థమవుతాయి, కొన్ని అనవసరము అర్థమవుతాయి. ఇప్పుడు ఈ మాట ఏంటంటే, వాట్ ఈస్ ఎ గ్లోరీ? మహిమ అంటే ఏంటి? గ్లోరీ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ ద క్రాస్. వాట్ ఈజ్ ఎ క్రాస్? క్రాస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ గ్లోరీ. సిలువ అంటే ఏంటి? మహిమ యొక్క ఆరంభం. మహిమ ఏంటి? సిలువ యొక్క అంతం.
అర్థమైంది అనుకుంటే ఈ మాట. గ్లోరీ ఈజ్ ద ఎండింగ్ ఆఫ్ ద క్రాస్, గ్రేస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ గ్లోరీ. కనుక ఈ రెండు విడదీయని సంబంధంలో ఉంటాయి. శిలువ దగ్గరకు వచ్చి మహిమలో మనం ప్రవేశిస్తాం. నో క్రాస్, నో గ్లోరీ. ఇక్కడ 17వ అధ్యాయంలో యేసు ప్రభు తన నిర్గమాన్ని గురించి మాట్లాడిన సంగతి మనం వింటాం. నిర్గమము అంటే ఎక్సడస్. ఎలాగో దేవుని ప్రజలైన వారికి ఆయన విమోచన తీసుకుని వస్తాడు. పాత నిబంధనలో అదే విమోచన మనకు తెలియచేయబడుతుంది కదా. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా, పాత నిబంధనలో కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఈ ఆజ్ఞ జారీ చేయబడింది. 6 లక్షల కాలబలం బయటకు వచ్చినారు. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఎవడనూ లెక్కింప సఖ్యము కాని గొప్ప సమూహము, ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి ప్రాంతం, ప్రతి దేశం, ప్రతి స్థలములో నుండి ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు బయటికి తీసుకురాబడుతున్నారు. దెర్ ఈజ్ ఎ లిమిట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, దెర్ ఈజ్ నో లిమిట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. పాత నిబంధనలో పరిమితి ఉంది, కొత్త నిబంధనలో అన్లిమిటెడ్, పరిమితి లేదు, అపరిమితం. అదే మోషేకు దేవుడు చూపించిన మహిమను శిష్యులు అక్కడ చూచారు. పర్ణశాలకు మహిమకు వాళ్ళ లింక్ పెట్టారు. అందుకే పేతురు బహుశా ఇదంతా జ్ఞాపం చేసుకుంటూ చాలా బాగున్నట్లుంది, అందుకే వారికి సలహా ఇస్తున్నాడు, ఇక్కడ ఉండుట మంచిది. కానీ వాక్యంలో ఏం చెప్పబడిందంటే పేతురు, యాకోబు, యోహాన్లు తిరిగి కిందికి వెళ్ళాల. కొండ మీద ఉండటం మంచిదే, కానీ కొండ కిందకి కూడా ఉండాలి. కొండ మీద మనకు ప్రాక్టికల్స్ చెప్తే కొండ కింద మనకి థియరీ ఉంటుంది. కొన్నిసార్లు కొండ మీద మనకి థియరీ ఉంటే కొండ కింద ప్రాక్టికల్స్ ఉంటాయి. కనుక రెండు సమ్మిళితం చేయబడతాయి. క్రైస్తవ జీవితం ఇక్కడ థియరీ బోధిస్తూ ఉంటే వారమంతా ప్రాక్టికల్స్ జరుగుతాయి. మళ్ళీ ఆదివారం వస్తే థియరీ వస్తుంది. థియరీ ఒకే క్లాసే, ఒకే రోజే. ప్రాక్టికల్స్ మాత్రం వారం అంతా ఉంటాయి, జీవితం అంతా ఉంటాయి, చనిపోయేదాకా ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్లో నెగ్గడం క్రైస్తవుని యొక్క విజయం. దానికి సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. మోషేను వారు ఆ మహిమలో చూస్తున్నారు. బైబిల్లో రాయబడింది, ఎస్ ఆర్ నో మెన్ సేవ్ జీసస్ ఓన్లీ. యేసు తప్ప వారికి ఎవరూ కనబడలేదు. ఆ తర్వాత వారి కిందికి దిగొచ్చి దేవుని మహిమను చూచిన వారే. సున్న పేతురు ఆ సంగతిని తన పత్రికలో కూడా ప్రస్తావించిన విషయము మనకు పరిచయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 2 Peter chapter 1 verse 17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానన్న శబ్దము ఏ మహిమ? మన మహిమ దగ్గరికే రాకపోయింటే దివ్య మహిమ దగ్గరికి ఎప్పుడు వస్తాం? దివ్య మహిమ దగ్గరికే రాకపోతే మహాదివ్య. 2 adjectives ఆర్ ఆల్వేస్ డబలీ పవర్ఫుల్. ఇక్కడ 2 విశేషణాలు వాడబడ్డాయి. మహా ప్లస్ దివ్య ప్లస్ మహిమ ఈజ్ ఈక్వల్ టు మహాదివ్య మహిమ. సో ఒక చేపలు పట్టే వాళ్ళు ఇలాంటి పదాలు వాడతారా? మామూలు మన ప్రార్థనలో కూడా ఇలాంటి పదాలు మనకు రావు, ఆరాధనలో పొరపాటును కూడా రావు. ఎప్పుడు అదే నాశనకరమైన గుంట, జగటగల దొంగ ఊబి. దొంగలకు దొంగల లాంగ్వేజే వస్తుంది, ఊబిలో ఉన్న వాళ్ళకి ఊబి లాంగ్వేజే వస్తుంది. మామూలుగా ఏ ఉద్యోగాలు చేసేవాళ్ళకి ఆ లాంగ్వేజ్ వస్తుంది, ఎక్కడ ఉన్న వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వస్తుంది. పేతురు ప్రభు యొక్క మహిమ దగ్గర ఉన్నాడు కనుక ఆయనకి గ్లోరియస్ లాంగ్వేజ్ అంటారు దీన్ని, మహిమా భాష. మహాదివ్య మహిమలో మేము ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా 18 మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశము నుండి రాగా, ఆ శబ్దము. సో వెన్ వీఆర్ ఇన్ ద గ్లోరీ వీ హియర్ ద వాయిస్. ఎప్పుడు మనం మహిమలో ఉంటామో అప్పుడు దేవుని శబ్దాన్ని వింటాం. మనం శబ్దం వినట్లేదంటే, ఆయన స్వరం మనం వినట్లేదు అంటే బహుశా ఆయన మహిమకు దగ్గర రావట్లేదు, ఆయన సిలువకి దగ్గర రావట్లేదని అర్థం. ఇఫ్ వీఆర్ నాట్ సో క్లూ ద క్రాస్ వీ కెనాట్ హియర్ హిస్ వాయిస్ క్లియర్లీ. ఆయన యొక్క శబ్దాన్ని, మన స్వరాన్ని స్పష్టంగా వినలేం. బూర స్పష్టంగా ఊదబడకపోతే ఎవరు వింటారు అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దేవుని వాక్యం అనే బోర మన ఎద్దకు తీసుకురాబడుతున్నప్పుడు
ఆ ప్రకారంగా మనం జీవించి ముందుకెళ్ళడం చాలా ప్రాముఖ్యం. ఈ మోషే యొక్క మహిమ ఆధ్యాత్మికమైనది, అద్భుతమైనది. దేవుడు దాన్ని తన శిష్యులైన వారి కొరకే చూపించినాడు. రేపు వారు పొందబోయే మహిమకు అదొక తార్కాణం, అదొక నిలువెత్తటి ఉదాహరణ. కనుక పేతురు, యాకోబు, యోహాన్లు కూడా ఆ మహాదివ్య మహిమలో పాలు పొందాలని దేవుని ఉద్దేశం. వారే అలాగ పాలు పొందగలిగితే మనం కూడా ఆ మహిమలోనికి రావాలని ప్రభు మనల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించును. తల్లిదండ్రులు ఇల్లు ఎందుకు కట్టిస్తారు? వాళ్ళు ఉంటానిక? ఎవరుంటానికి? చెప్పరేంటి? కట్టించిన వాళ్ళు అంత సైలెంట్గా ఉంటున్నారు. బ్రదర్, మేము ఏదో బాడగంటే తెలియదు కదా మీకు. అద్దె ఇంట్లో ఉన్నామండి, మా పిల్లలన్నా సొంత ఇంట్లో ఉండాలి. తల్లిదండ్రులు వారి సొంతం కొరకు సుఖపడేది చాలా తక్కువ, వారి కష్టపడి పిల్లల కొరకు సౌకర్యాలు అందించేది చాలా ఎక్కువ. 9 నెలలు మోసి కన్నా తల్లిదండ్రులకి అంత పేగు బంధం ఉంటే, ఆయన పరిశుద్ధమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన, నిందారహితమైన రక్తం ద్వారా, శిలువ కార్యం ద్వారా మనల్ని కొన్న ఆయన తన ఇంట్లో మనం ఉంటే, తన మహిమలో మనం ఉంటే ఆయన కలిగే సంతోషం ఎంత గొప్పది. అందుకే మోషే పొందిన ఈ మహిమకు మనము పేరు పెడదాం, ద గ్లోరీ ఆఫ్ టబర్నకల్, ప్రత్యక్ష గుడార మహిమ. అది మోషే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత సొలొమోను దగ్గరికి మనం వస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వింటకు భూమ్యంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ అన్నా. ఈ సొలొమోను కంటే గొప్పవాడు పరలోకపు సొలొమోను, యేసుక్రీస్తు ప్రభువు. ఇలా పోలిక చేసుకున్నప్పుడు మీరు చెడ్డగా పోల్చుకోకూడదు. యేసు ప్రభు దావీదు పోలిక అని అంటే, దావీదు చేసిన పొరపాట్లు యేసు ప్రభుకు కూడా అన్వయించుకోకూడదు. అర్థమవుతుందో? కొన్నే పోలికలు తీసుకోవాలి. దావీదుకు పోలిక అంటే, దావీదు ఎలాగో దీనుడిగా, సామాన్యుడిగా జీవించినాడో అది పోలికగా తీసుకోవాలి. యోసేపుకు పోలిక అంటే అదే పోలికగా తీసుకోవాలి. చెరసాల ఇవన్నీ పోలికగా తీసుకోకూడదు. అలాగే ఇక్కడ సొలొమోనుకు పోలిక అంటే వేరే నెగిటివ్ పాయింట్ తీసుకోకూడదు. డోంట్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ సాలమన్, సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ సాలమన్. ఒక సైడ్, పాజిటివ్ సైడ్కి మాత్రమే కొన్ని పోలికలు ఉంటాయి. నెగిటివ్ సైడ్ మాట్లాడేటప్పుడు నెగిటివ్ కొన్ని పోలికలు ఉంటాయి. ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడంటే, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించినాడు కనుకనే ఆయన గొప్పవాడిగా ప్రసిద్ధికి ఎక్కాడు 7 సంవత్సరాల్లో. అలాగే సొలొమోను 40 సంవత్సరాలు దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నాడు. ఆయన ఉన్న దినాల్లో దేశం నెమ్మదిగా ఉంది అని వాక్యంలో రాయబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నెమ్మది, సమాధానం, పీస్, నది వలె ప్రవహించే సమాధానం. ఎవరి మనసు నీ మీద ఆనుకున్న వారు నీవు శాంతి మాత్రమే కాదు, పూర్ణ శాంతి గలవానిగా చేయదు. కనుక యేసుక్రీస్తు ప్రభువులో శాంతి, నెమ్మది, సమాధానం ఉంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి మీకు ఇష్టమైతే. యేసు ప్రభు వారు సొలొమోను పేరు కొత్త నిబంధనలు ఎన్నిసార్లు ప్రస్తావించినాడు? ఏ సందర్భంలో ప్రస్తావించినాడు? కొత్త నిబంధనలో వాళ్ళ పేర్లు ప్రస్తావించబడినాయంటే చెడ్డోళ్ళ పేర్లు కూడా ప్రస్తావించబడ్డాయి. కానీ మంచివారి పేర్లు యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు సైట్ చేశాడు. అదే ఇక్కడ మనం చూస్తాం. బుక్ ఆఫ్ సామ్స్ ఈజ్ ద ఓన్లీ బుక్ దట్ ఈజ్ వైడ్లీ సైటెడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో విస్తారంగా సైట్ చేయబడిన పుస్తకము పాత నిబంధనలోని కీర్తనలు. ఆ సైట్ చేయబడిందంటే కొంతమందికి అర్థం కాదనుకుంటా, మరి అదే తెలుగులో చెప్పడం కష్టం. అంటే ఒక వాక్యం, ఒక వచనం ఉందనుకోండి కీర్తనల్లో, పరిశుద్ధుని కుళ్ళ పట్టనియవు అని.
అది కొత్త నిబంధనలో కూడా కనిపిస్తుంది. నా దేవా నా దేవా అనే ఒక ప్రవచనం అన్నారు, ఆ కొత్త నిబంధనలో కూడా కనిపిస్తుంది. అంటే కనిపిస్తుంది అంటే భక్తులు అక్కడ రాసేటప్పుడు కీర్తనలో ఇలాగ వ్రాయబడింది అంటారు. దేవాన్ని సింహాసనం నిరంతరం ఉండడానికి కీర్తనలో ఉండేది, అక్కడ హెబ్రీ పత్రికలో మనకు కనిపిస్తాయి. దట్స్ కాల్డ్ సైటేషన్. అంటే పాత నిబంధనలోని సంగతులు కొన్ని కొత్త నిబంధనల భక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై దాన్ని సైట్ చేశారు. అలాగే ఎక్కువ సైట్ చేసిన పుస్తకము కీర్తనల గ్రంథం. ఇక్కడ మనకు సొలొమోను గురించి ఆయన ప్రస్తావిస్తూ, సొలొమోను యొక్క మహిమ దేవుని మందిరంతో ముడిపడి ఉంది. దేవుడు సొలొమోన్ని సిద్ధపరచక మునుపు దావీదుకు ఆజ్ఞ జారీ చేసినాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1 Chronicles chapter 29 verse 1. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల, ఈ మాటలు మీరు చదువుతున్నారు, లేత ప్రాయం కలిగిన బాలుడు ఏం చేస్తాడు? మన దినాల్లోనైతే మన పిల్లలు ఏం చేస్తారు చెప్పరేంటి? మొబైల్ ఫోన్ చూస్తూ గేమ్స్ ఆడతారు, టీవీలో కార్టూన్ నెట్వర్క్ చూస్తారు, అన్నం తినమన్నా తినరు. పిల్లలు ఏడవకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? రోజు చేసే పని చెప్పట్లేదు. మొబైల్ ఫోన్ ఇస్తారు, టీవీలో కార్టూన్ నెట్వర్క్ ఆన్ చేస్తారు. ఏంటి బ్రదర్ అంటే, ఏం చేస్తారు బ్రదర్, ఇంక ఏడుపు ఆపట్లేదు, మేమేమైనా పనులు చేసుకోవాలంటే ఇదే మార్గం, లేకపోతే పిల్లలు మమ్మల్ని పని చేసుకునేయారు. కానీ ఇక్కడ లేత ప్రాయం గల బాలుడు ఏం చేస్తున్నాడంటే దైవ మందిర నిర్మాణం కొరకు పూనుకుంటున్నాడు. అది చాలా సవాలుతో కూడిన సంగతి. అందుకే ఇక్కడ రాయబడిన విషయము, కట్టబో ఆలయం మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే కనుక ఈ పని గొప్పది మాత్రమే కాదు. ఇక్కడ 2 అడ్జెక్టివ్లు ఉన్నాయి ఇక్కడ కూడా, అంటే 2 విశేషణాలు ఉన్నాయి. మొదటిది బహు ప్లస్ గొప్పది. కనుక సాధారణంగా 2 అడ్జెక్టివ్లు బైబిల్లో అరుదుగా కనిపిస్తాయి. అలాంటి దాంట్లో దైవత్వాన్ని గురించే మనకు కనిపిస్తూ ఉంటాయి. మహాదివ్య మహిమ ఇందాక చెప్పాను, డబల్ అడ్జెక్టివ్స్ వాడినారని, 2 విశేషణాలు వాడారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా బహు గొప్పది అనే మాట డబుల్ అడ్జెక్టివ్ వాడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ బహు గొప్ప పని ఎవరు చేయాలా? బహు గొప్పలు చేయాలి. కానీ ఎవరు చేస్తున్నారు? బాలుడైన లేత ప్రాయము కలిగిన సొలొమోను ఆ పని కొరకు పూనుకున్నాడు. అంటే గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ అవర్ ఎబిలిటీ బట్ అవర్ అవైలబిలిటీ. మన సామర్థ్యాన్ని దేవుడు చూడట్లేదు, కానీ మన అందుబాటును దేవుడు చూస్తాడు. వీఆర్ అవైలబుల్ అంటు ద లార్డ్. ప్రభు కొరకు మనము సిద్ధపాట్లు ఉంటే ప్రభు మనల్ని బలపరిచి వాడుకోవటానికి ఇష్టపడతాడు. అందుకే సొలొమోను దేవుడు వాడుకోవటానికి ఇష్టపడ్డాడు, నిబంధన చేసినాడు. దేవాలయం నిర్మించబడిన తర్వాత ప్రతిష్ట ప్రార్థన చేస్తే బైబిల్లో రాయబడింది, దేవుని మహిమ మందిరమును నింపెను. ఒక బహులేత ప్రాయం కలిగిన ఆయన మందిరం కట్టేటప్పటికి వయసు బహుశా 20 ఏళ్ళు దాటిండొచ్చు. అలాంటి వాడు పైనుండి కిందికి మహిమను తీసుకొని రాగలడా? ఎస్ ఆర్ నో? మనమైతే ఏం చేస్తాం? షిలోహ్ టైప్ మందంతా ఉన్న మహిమను పోగొట్టేస్తాం, ఫిలిష్తీయులకు అప్పగించేస్తాం, ఆ మందసాన్ని వారు తీసుకుని వెళ్ళేటట్లు అనుమతిస్తాం. అయితే సొలొమోను వెళ్ళిన మందిరాన్ని, వెళ్ళిన మహిమను తీసుకుని వచ్చిన దేవుని యొక్క మందస్సం దేవుని మహిమను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మహిమ లేకుండా దేవుని మందిరము ఉనికి కలిగి ఉన్నట్టు వ్యర్థం. వేర్ దెర్ ఇస్ నో గ్లోరీ, దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద టెబర్నకల్. అంటే ఉదాహరణకి మనం జీవిస్తున్నాము, గుండె లేదనుకో, జీవించడం ఉపయోగమా? బ్రతకడం మేలా? చనిపోయినట్లే కదా. అలాగే చర్చెస్ దట్ హ్యావ్ నో గ్లోరీ ఆఫ్ గాడ్ ఆర్ నన్ అదర్ దాన్ డెడ్. ఏ సంఘాలైతే దేవుని మహిమను కోల్పోయినాయో, ఏ వ్యక్తులైతే దేవుని మహిమను కోల్పోయినాయో అవి ఆత్మీయంగా చనిపోయినాయి. సొలొమోను పైనున్న మహిమను కిందికి తీసుకొని వచ్చిన, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకని? ఆయన తీసుకురాలేదు, ఆయనే వచ్చినాడు. ఆయన పేరే
మహిమా స్వరూపి, గాడ్ ఆఫ్ గ్లోరీ. ఆ మహిమా స్వరూపి మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేసి మనల్ని నడిపించి మనల్ని ఆ మహిమలో ప్రవేశపెట్టాలని ఇష్టపడ్డాడు. మూడవది చూస్తామా, దావీదు. దేవుడు దావీదును ఆధ్యాత్మికమైన విషయంలో సిద్ధపరుస్తూ వచ్చినాడు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 36వ వచనంలో ఇలాగ రాయబడింది, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి, ఆడదాకే చాలే, నిద్రించనొద్దు. దావీదు దేవుని యొక్క ఎన్నిక, దావీదు దేవుని యొక్క కార్యముల కొరకై నిర్మాణం చేయటానికి సిద్ధపడినవాడు. అందుకే 22వ వచనంలో రాయబడింది, తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరియు ఆయన నేను యెషే కుమారుడైన దావీదును, గాడ్ చాయిస్, దేవుని ఎన్నిక మరలా ఇక్కడ కనిపిస్తుంది. ఇందాక మనము 78వ కీర్తనలో చూస్తున్నాము, మరలా ఇక్కడ దావీదు కనుగొంచింది. తర్వాత అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అనే దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది మనకు పరిచయం. ఇది గాడ్స్ కమెండేషన్, దేవుని యొక్క సర్టిఫికేషన్, ఒప్పుకోలు, లేకపోతే అభినందన. దావీదుని గురించి దేవుడిచ్చే మంచి సాక్ష్యం ఇది. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చును. గాడ్స్ కాన్సక్రేషన్, నెరవేర్చడానికి ఎంతో ప్రతిష్టత కలిగిన వ్యక్తి అయి ఉండాలి. కనుక 3 విషయాలు, గాడ్ చాయిస్, గాడ్స్ కమెండేషన్, దెన్ గాడ్స్ కాన్సక్రేషన్, ప్రతిష్ఠించబడినవాడు. అందుకే దేవుడు దావీదును వాడుకున్నాడు. మీకు పరిచయం అనుకుంటా, కొత్త నిబంధన దావీదుతో ఆరంభించబడుతుంది, దావీదుతోనే ముగించబడుతుంది. అంటే మన దృష్టిలో దావీదు ఒకవైపు, నాణ్యానికి ఒకవైపు చాలా ఆత్మీయుడు, నాణ్యానికి వేరే వైపు మనం తప్పుగా మాట్లాడేటప్పుడు ఆయన ఎగ్జాంపుల్ కూడా సైట్ చేస్తుంటాం. ఆయన ఎగ్జాంపుల్ తప్పుగా మాట్లాడేటప్పుడు సైట్ చేయాలంటే ఆయన బాగున్న జీవితాన్ని కూడా సవాలుతో చేసినప్పుడు మాత్రమే తప్పెతకడం వీలవుద్ది. బాగునే జీవితం పొరపాటున విషమంతా కూడా మనలో ఉండదు, కానీ పొరపాటు చేసింది మాత్రం మనకు గుర్తు వస్తూ ఉంటుంది. కానీ కొత్త నిబంధన మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, యేసు యొక్క రక్తము వాటన్నిటినీ కడిగి పరిశుద్ధపరిచింది. దావీదు దేవుని మహిమను అనుభవించిన స్థానంలోనికి తీసుకురాబడ్డాడు. అందుకనే దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసినాడు. దేవుణ్ణి, యేసుక్రీస్తును ఎరిగి విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుట ద్వారా ఆధ్యాత్మికమైన రంగంలో అద్వితీయమైన ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడగలం. అందుకే గాడ్స్ క్లైమాక్స్, దేవుని పరాకాష్ఠని మనం చూసినాం. మనందరినీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలని కోరుతున్నాడు? మహిమా రాజ్యం. మనందరికీ ప్రభువు మహిమా శరీరం ఇవ్వాలని కోరుతున్నాడు. మనందరికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోక రాజ్య ప్రవేశం ఉచితంగా దయచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ భౌతికమైన శరీరము, భౌతికమైన సంగతులు, భౌతికమైన కట్టడాలు ఓ దినాన మనం విడిచిపెడతాం ప్రభు వస్తే. ఒకవేళ ఇప్పుడే వస్తే ఎంత బాగుందో. ప్రభుతో పాటు ఉండటానికి మనం కొనిపోబడతాం. ఈ క్షయమైన దేహాన్ని విడిపించడం కొరకు అక్షయుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ మృతతుల్యమైన దేహాన్ని తప్పించుట కొరకై మనమెరుగని యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినాడు. బంధించబడిన మనల్ని విడిపించుట కొరకై స్వేచ్ఛగా ఉన్న యేసు ప్రభు ఈ భూమి మీదకి బంధకాలు భరించడానికి వచ్చినాడు. దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయట కొరకై ధనవంతుడైన యేసు ఈ భూమి మీదకి దరిద్రుడిగా దిగి వచ్చినాడు. యేసు ప్రేమ మానవ జాతికి వెలకట్టలేనిది.
అందుకు ఒక బైబిల్ పండితులు అన్నాడు, యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి పూర్తిగా వ్రాయడం ఏ వ్యక్తి తరం కాదు. ఒకవేళ వాళ్ళ ప్రయత్నం చేసినా మనుషులందరూ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ విశ్వాసులే కాదు, దాదాపు 5 బిలియన్ పీపుల్, 200 దేశాల్లో మనుషులందరూ కలిసి రచయితలు అయితే, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ పెన్నులైతే, ప్రపంచంలో ఉన్న నీళ్ళు అంటే సముద్రాలన్నీ ఇంకైతే, ప్రపంచమే ఒక పేపర్ అయితే, వీళ్ళందరూ దేవుని ప్రేమను రాయటానికి పూనుకున్నా వారు యేసుప్రభు యొక్క శిలువ ప్రేమను అణువు కూడా రాయలేరు. దిస్ ఈజ్ జస్ట్ అనాలజీ. ఇదొక పోలిక, ఇదొక రూపం మాత్రమే. ఆయన ప్రేమ ఏ మనుష్యుడు వర్ణించగలది, వెలకట్టలేనిది. ఆ ప్రేమ మనల్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదంతో పాటు, పరసంబంధమైన ఆశీర్వాదంతో పాటు భూమి మీద కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని కోరుతున్నాడు. అది కొంతమందికి మాత్రమే సాధ్యం. ఆ యేసును అంగీకరిస్తే ఎంత బాగుండు. అందుకే బైబిల్లో రాయబడింది, లూకా 19 నశించిన దానిని రక్షించుట కొరకే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాను. రోమాలో బైబిల్ సెలవిస్తుంది, మనమందరము త్రోవ తప్పి ఏకముగా డాష్, నేను చెప్పను, మనమందరూ త్రోవ తప్పిపోయిన మనల్ని త్రోవలోనికి తీసుకుని వచ్చుట కొరకే త్రోవైన యేసు భూమి మీదకి వచ్చిన. ఈ లోకం మనకి ఏమిస్తుందంటే, తప్పిపోయామనుకున్నప్పుడు సరే చదువుకో, స్కూల్కి పోయి చదివి మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత ఏమో నిరుత్సాహం, సరే ఉద్యోగం తెచ్చుకో, ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ నిరుత్సాహం, సరే పెళ్లి చేసుకుని కొంతకాలానికి ఇంకా కూరకపోయిన, తర్వాత పిల్లలు, తర్వాత ప్రమోషను, ఇల్లు, కారు, ఇవన్నీ ఒక్కొక్కటి వచ్చినప్పుడు అంతా బాగుంటుంది. రెండు థ్యాంక్స్ బ్రదర్, కూర్చొని బ్రదర్ మాట్లాడని సంతోషం వస్తుంది. తర్వాత క్రమేణా అది పాతబడిపోతుంది. హృదయంలో ఏమొస్తుందంటే శూన్యము. వై యామ్ ఐ హియర్, ఈ భూమి మీద ఎందుకున్నాను? ఇప్పుడు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసినారు. వాళ్ళు అమెరికానో, ఆస్ట్రేలియానో, యూకేనో, యూరోప్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు మరలా ఇంట్లోనే ఉంటున్నారు. ఇద్దరు అయ్యారు, ముగ్గురు అయ్యారు, నలుగురు అయ్యారు, ఇద్దరు అయ్యారు. ఆ ఇద్దరు ఒకటి కథ, అది ఎప్పుడో తెలియదు, ఆలోచిస్తే భయమేస్తుంది. అందుకని ఆ ఇద్దరు ఇంకేం చేయాలో దిక్కుదోచక బాధపడుతుంటారు. ఏం పిల్లలు కదా, కన్నాం, పెంచినాం, పెద్ద చేసినాం, రెక్కలు వచ్చినాయి, ఎగిరిపోయారు, ఒక్కళ్ళే అయిపోయా. శూన్యం. లంకంత ఇల్లు ఉంది, పెట్టుబట్టలేనంత బంగారం ఉంది, కౌంట్ చేయలేనన్ని డబ్బులు ఉన్నాయి, శరీరంలో ఆరోగ్యం ఉంది, హృదయంలో శూన్యత ఉంది. ఇప్పుడు ఏడ్పు. అందుకే మనుషుడు దేవుని కొరకు, నిత్య రక్షణ కొరకు, నిత్య ఆనందం కొరకు, నిత్య సమాధానం కొరకు అన్వేషణ ఆరంభించు. మీకు తెలుసు అనుకుంటా, నేను రైల్లో ప్రయాణం చేసేటప్పుడు సాధారణంగా ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళే, ముసలోళ్ళు, వాళ్ళ కొడుకులు మాట్లాడుకుంటుంటారు కదా. నేను పల్లెత్తి మాట కూడా మాట్లాడను, వాళ్ళే మాట్లాడుకుంటారు. మా వాడు ఇక్కడ, ఆ కూతురు ఇక్కడ, వాళ్ళ పిల్లలు ఇట్లా మాట్లాడుకొని చివరికి డిప్రెషన్ కంక్లూషన్, ఎవరు పిల్లలోనండి, ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మరి మీరు ఎక్కడ వెళ్తున్నాం? మా దారిని మేము తీర్థయాత్రలకు వెళ్తున్నామండి. అన్వేషణ. దేవుడు నెమ్మది, సమాధానం, ఆనందం కావాలని డబ్బంతా కూడిపెట్టుకున్నది. ఇప్పుడు అన్వేషణ వైపు మనిషి పరుగులు తీస్తున్నాడు. అయితే చివరికి అనుకునేది ఏంటంటే, వెళ్ళే మార్గం సరైనది కాదు. బైబిల్ సెలవిస్తుంది, ఒకరికి తన ఎదుర్క సరైనదిగా కనబడ మార్గం కలదు, తుదకది మాడమునకు త్రోవ తీయను. ఓ మనుషుడా, యేసును మీకు పరిచయం చేస్తున్నా. మనుషుడు దేవుని వెతకటానికి ప్రయత్నం చేసేది మతం, దేవుడు మనిషిని వెతకటానికి చేసిన ప్రయత్నం మార్గం. అదే శిలువ మార్గం. భూమి మీద మతాలు ఎన్నో ఉన్నాయి, మార్గం ఒక్కటే. ఆ మార్గమే యేసు అనే మార్గం, శిలువ మార్గం, పరలోక మార్గం, దైవ మార్గం, పాపక్షమాపణ మార్గం,
జీవితాన్ని మార్చే మార్గం, పాపాన్ని క్షమించే మార్గం, ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం ఇచ్చే మార్గం, హృదయాన్ని నింపే మార్గం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని మానవ జీవితంలోనే కుమరించే మార్గం యేసు మార్గం. యేసే సమాధానం, యేసే పాపక్షమాపణ, యేసే పరలోకానికి మార్గం, యేసే మానవ జీవితానికి సృష్టికర్త. కారణం ఏంటంటే యేసు మానవుని ప్రేమించి ఈ భూమి మీదకి దిగి వచ్చి మానవుని యొక్క పాపాలని మోసుకోవటానికి శిలువ మీదకి వెళ్ళాడు. హేతువు లేని దెబ్బలు ఎవరికి, కాడము లేని గాయాలు ఎవరికి, తల మీద మళ్ళ కిరీటం ఎవరికి, ముఖం మీద ఎవరికి, చేతుల్లో మేకులు ఎవరికి, దేహమంతా కోడ దెబ్బలు ఎవరికి, యోసులుడిగా చేయబడ్డం ఎవరి కొరకు, ప్రక్కలో బల్లెపోటు ఎవరి కొరకు, రక్త ప్రవాహం ఎవరి కొరకు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయించుతోని కేకలేసింది ఎందుకు కొరకు, సమాప్తమైనదని కేకలేసింది ఎవరి కొరకు, తండ్రి నీ చేతికి నా ప్రాణం అప్పగిస్తున్నానని కేకలేసింది ఎవరి కొరకు, పాపాత్మమైన మన కొరకు కాదా, దేవోగ్రతలో ఉన్న మన కొరకు కాదా, దేవునికి దూరమైపోయిన బలహీనం భక్తిహీనము శత్రువుమైన మన కొరకు కాదా? ఇంత ఉచితంగా ప్రేమించే ప్రేమికుడు ఎక్కడున్నాడు? ఇంత ఉచితంగా పాపిని పరలోకానికి చేర్చే దేవుడు ఎక్కడున్నాడు? ఇంత ఉచితంగా మనిషిని యొక్క జీవితాన్ని మార్చివేసి సమూలంగా ఆధ్యాత్మిక శిఖరాల్లోనికి ప్రవేశింప చేయటానికి మార్గం ఏముంది? ఒకటే మార్గం, యేసు మార్గం, శిలువ మార్గం, నీతి మార్గం, శాంతి మార్గం, యథార్థ మార్గం, పరిశుద్ధ మార్గం, పరలోక మార్గం, శిలువ మార్గం, దైవ మార్గం, యేసు మార్గం. యేసుక్రీస్తుని అంగీకరిస్తే జీవితం మార్చబడుతుంది. నువ్వు పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. ఎంతకాలం యేసుక్రీస్తుని అంగీకరించకుండా మునికోలలకు ఎదురుతాంతో పర్వాలేదులే 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 అనుకునే జీవిస్తున్నారు. చాలామంది అలాంటి వాళ్ళు వచ్చినారు ఇక్కడికి. వాళ్ళు పెద్దలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. యేసుక్రీస్తును హృదయానికి వెలపటుంచితే లోకము ఇచ్చేవన్నీ తాత్కాలికమే. నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఏదో ఒకటి నీకు ఇస్తూ ఉంటుంది. అది తిన్న తర్వాత, అనుభవించిన తర్వాత, చూసిన తర్వాత అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అందుకే సొలొమోన్ రాసిన ప్రసంగి గ్రంథంలో రాయబడిన విస్తారంగా రాయబడిన మాట ఏంటంటే వ్యానిటీ వ్యానిటీ వ్యానిటీ, ద వరల్డ్ ఈజ్ వ్యానిటీ, ప్రాస్పరిటీ ఈజ్ వ్యానిటీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద వ్యానిటీ. ఈ లోకమే వ్యానిటీ. అంటే ప్రపంచము వ్యర్థం, ఆస్తి వ్యర్థం, ప్రాణం వ్యర్థం, సమస్తము వ్యర్థం, సమస్తము 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 ఆల్ ఈజ్ వ్యానిటీ. ఒకే ఒక్కడే ఉపయోగం, ఆయన పేరే యేసు. ఆ యేసును ప్రకటిస్తున్నా. సెలవు వేసిన యేసు ద్వారా మానవుని యొక్క జీవితం ప్రయోజనం. ఆ రక్షకుడు వద్ద ఆ ప్రభు మనుషుల యొక్క జీవితాల్లో మార్చి మహిమలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాడు. ఆయన కట్టేవాడు. జీవితం చెడిపోయిందా? డ్రగ్స్తో అడిక్ట్ అయిపోయావా? చెడు స్నేహంతో కోల్పోయావా? అప్పుల్లో కూరుకుపోయావా? గేమింగ్లో భ్రష్టు పెట్టిపోయావా? ఇంకా అవే లోకం, అదొక లోకం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా మీకు తెలియదేమో, నేను చెప్పే మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. జీవితంలో నెమ్మది లేక, తల్లిదండ్రులకు నెమ్మది యువక, కాలేజీలో నెమ్మది లేక, వారికి నెమ్మది లేక చిన్న వయసులోనే తనను సాధించటానికి పూనుకుంటున్నారు. నీ ప్రాణాన్ని పణంగా పెట్టడానికి నీకు హక్కు లేదు. ప్రాణం నువ్వు కాదు తీసుకునింది. నా ప్రాణం నా ఇష్టం కాదు. అది నీ మొబైల్ ఫోన్ కాదు, నీ డ్రెస్ కాదు, నీ చెప్పులు కాదు. నీ ప్రాణం యేసు ప్రభు ఇచ్చింది. అది విలువ పెట్టి ఆయన తన ప్రాణానికి ప్రతిఫలంగా నీ ప్రాణాన్ని కూడా ఆయన సంపాదించినాడు. నీకు నీవే ఆత్మహత్య కొరకు ప్రయత్నం చేసుకోవద్దు, పురికొల్పుకోవద్దు. నజరేయుడని యేసు ప్రేమగల హస్తాలతో పరలోకములో నుండి మనిషిని ఆహ్వానిస్తున్నాడు. శిలువ మీద వేలాడదీయబడిన యేసు యుద్ధకు వస్తే ఆ దుఃఖం నిట్టూర్పవుతుంది. నీ దుఃఖదినంలో సమాప్తమవుతాయి. నీ కన్నీరు తొడవబడుతుంది. నీ గాయాలు కట్టబడతాయి. నువ్వు ఆధ్యాత్మికమైన రక్షణ మారు మనసులో నీకు తిరిగి రాబోతున్నావు. దేవుడిని అమోఘమైన విధానంలో ఆశీర్వదించాలని కోరుతున్నాడు. యేసు నీకొద్దా? ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. ఎప్పుడు నీకు అప్పగించిన పనిలో నుండి పారిపోవద్దు. పారిపోయేవాడు విజయశాలి కాదు, విజయశాలి పారిపోడు. ఒక్క వాక్యము, నన్ను బలపరచు క్రీస్తు నేను సమస్తము చేయగలను, మనుషుని యొక్క జీవితాన్ని మారుస్తుంది. యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చి
ప్రభువా, నన్ను కూడా సమాజము, లోకము, ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగు స్టూపిడ్, అన్ఫిట్, అన్ప్రాఫిటబుల్, యూజ్లెస్, వేస్ట్, నన్ను కూడా అలాగే తిట్టారు. వ్యర్థుడు, ఉపయోగం లేనివాడు, నిరుపయోగి, అన్ఫిట్ అనే రకరకాలుగా తిడుతూ ఉన్నారేమో. యేసు, నీవే నా శరణం, నీ శిలువ దగ్గరికి వస్తున్నాను. నేను సమాజానికి ఉపయోగం లేదంట, నీకేమైనా ఉపయోగమా? నేను మా ఇంట్లో బరువయ్యానంట, నువ్వేమైనా నన్ను చేర్చుకుంటావా? నన్ను లోకం నిరాకరించిందంట, నువ్వేమైనా నన్ను స్వీకరిస్తావా? నీ జవాబేంటి?